ఇప్పుడు మేము పుట్టిన కానించి ఇన్నే పుట్టినాము ఇన్నే పెరిగినాము అన్ని చేసినాం సార్. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడ నా పెళ్ళి 20 ఏళ్ళు అవుతుంది. మా అత్త అయితే 90 ఏళ్ళ నుంచి ఇన్నే ఉంటుంది. ఈ పుట్టింది పెరిగింది మొత్తం ఇన్నే మా అత్త. మేము వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఉమ్మంటే ఎక్కడికి వెళ్తారు సార్ చెప్పండి. డబల్ కబ్జాలు ఏం లేవు, పట్టాలు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కడుతున్నాం సార్. ఏం లేదు సార్, పట్టాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కబ్జాలు ఎందుకు చేస్తాం సార్? అట్లా ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతుంటారు కబ్జాలు అంటే. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇవ్వమను మేము వెళ్తాము, లేకపోతే ఇన్ని ఉండ కావాల్సి. ఇప్పుడు మూసి జాగా అంటారు కదా మీరు. మూసి జాగాలో మరి ఎంత మంది ఒక్క ఇంట్లో ఎంతమంది ఉంటున్నాం మేము? మాకు 2 కొడుకులు 2 కోడళ్ళు మనమరాలు నాకున్నారు. నేను ఎక్కడ పడుకున్నాం అట్లనే అర్థం చేసుకొని ఉంటున్నాము. ఈ మురికి నదిలే పాములు వచ్చినా తేళ్ళు వచ్చినా అన్నిటికీ బర్దా చేసుకొని ఉంటున్నాం. మేము ఎవరు కంప్లైంట్ ఇస్తలేము కదా. పోయి ఊడవాళ్ళు కట్టించిన కాంప్లెక్స్ అది. మాకు ఇల్లు కూలగొట్టి అవి కట్టించారు ఒక్కడి ఇంటి మీద ఒక్కడికి. సింగల్ ఇవ్వరు రేవంత్ అన్నకు. మరి సింగల్ ఇవ్వరు, మనిషికి ఒకటి ఇల్లు జరిగిపోతాం. ఇస్తాడా? ఇది కాకుండా అక్కడ ఇస్తాను ఎక్కడో అక్కడ ఓం మేము ఈయనేమని చెప్పు అప్పుడు గుల కొట్టిస్తాము, లేకుండా గుల కొట్టి మేము. దోమలు వస్తాయి, అన్నీ పాములు కూడా వస్తాయి, ముంగిసలు వస్తాయి పాములు తినడానికి. వర్షాకాలం రాని ఎంత కానీ వర్షం మీద ఎందుకు గంగమ్మ మీద అవతం ఆడదు కానీ ఆ గంగ పైకి రాదు మాకు. అంతే, ఇంత కిందికే పోతుంది, ఇంత పైకి రాదు మాకు రాదు. ఏం రావు, అవకాశాలు లేవు, ఏం లేవు. ఇప్పుడు ప్రభుత్వం మొన్న వరదలు వచ్చినప్పుడు నష్టపరిహారం ఇచ్చింది.